అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పెట్రోల్ ధరలు ఏవైతే ఉన్నాయో యువగలం పాదయాత్రలో ఆయన నారా లోకేష్ గారు చెప్పిన మాట ఏంటంటే పెట్రోల్ ధరలు అధికంగా తీసుకుంటున్నారు, పెట్రోల్పై కూడా బాధుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పెట్రోల్ ధరల పరిస్థితి ఏంటి, ఏమాత్రం తగ్గించారు సార్ వీళ్ళు వచ్చిన తర్వాత? గత 10 రోజుల క్రితం కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ ధరలు పెంచినట్టు టీవీలో వచ్చినాయి. మోడీ గారు కూడా చెప్పారు మీ మీద ఏం భారం పడదు అది ఇదని. లోకేష్ చంద్రబాబు అయితే ఎన్నికల ముందు ఊదర కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద బాత్తు ఉన్నాడు, మేము వస్తే పక్క రాష్ట్రాల కంటే తక్కువ రేటుకి ఇస్తామని. నాయన 10 నెలల కాలం అయింది, మన రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు ఏ రకంగా ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో మన పొరుగు రాష్ట్రాల్లో ఏ రకంగా ఉన్నాయి చూస్తే మీ కళ్ళకి మీకే అర్థమవుతుంది. ఓ పక్క తెలంగాణ మనకంటే 2 రూపాయలు తక్కువ, మన కాడ 109 రూపాయలు ఉంటే తెలంగాణలో 107 రూపాయలు, కర్ణాటకలో మనకంటే 7 రూపాయలు తక్కువ, 109 ఉంటే 102 రూపాయలే, తమిళనాడులో మనకంటే 8 రూపాయలు తక్కువ, 101 రూపాయే, మహారాష్ట్రలో 5 రూపాయలు తక్కువ, 104 రూపాయలే, మన కాడ 109 రూపాయలు. ఇవన్నీ మీరు తగ్గించిన రేట్లు అలా పడుతున్నాయా, పెరిగిన రేట్లు అలా పడుతున్నాయా? ఎప్పటికైనా ఇచ్చిన హామీలని దృష్టిలో పెట్టుకొని పక్క రాష్ట్రాలతో పోల్చుకొని అవకాశం ఉంటే వాళ్ళకంటే తక్కువ రేటుకి ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు ఇచ్చిన మాట వాస్తవమేనంటారు ఆరోగ్యశ్రీ కింద? ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆరోగ్యశ్రీని ప్రతి కుటుంబానికి 25 లక్షలు పెంచడమే కాక కరోనా టైంలో రాష్ట్రం తల్లకిందులై అల్లాడిపోతూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేస్తే ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ కూడా దొరకని టైంలో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని. ఈనాడు నువ్వు వచ్చిన 11 నెలల్లో అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. ఒక్క పథకము ఒక్క ఆరోగ్యశ్రీలో నువ్వేం పెంచాలా ఇంకా తగ్గించావు. ఈరోజు చూస్తే దగ్గర 25 లక్షల నుంచి 5 లక్షలు తగ్గించావు. ఆరోగ్యశ్రీ వీళ్ళు ఎత్తేసావు. దగ్గర వాళ్ళందరికీ కూడా 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నావు. ఏమిటి ఈ పేద ప్రజల ఆరోగ్యం నీకు పట్టదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజీలు హాస్టళ్ళు ఇన్ని మంజూరు చేశాడు, ఒక్కొక్క జిల్లాకు ఒకటి. ఎక్కడో కాదు మన గురజాల నియోజకవర్గంలో బ్రాహ్మణపల్లిలో ఆనాడు మెడికల్ హాస్పిటల్ కట్టించి అంతా కూడా చివరి దగ్గర తీసుకొచ్చి దాదాపు 80-90% పూర్తి అయిపోయింది. ఈ 10 నెలల కాలంలో నువ్వు అక్కడ ఏం పని చేశావు? దాన్ని అందుబాటులోకి ఎందుకు తేలేదు? ఇలా రాష్ట్రంలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఎన్ని గాజులు కొలికేసి ప్రైవేట్ పరం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నావు. పేద ప్రజల ఆరోగ్యం నీకు అవసరం లేదు. నీకు కావాల్సింది మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు దాచుకోవటం. నీకు పేద ప్రజలు అవసరం లేదు. ఎలక్షన్ ముందు నీకు నచ్చిన హామీలు ఇస్తావు, ఆ హామీలని అమలుపరచవు. కానీ ప్రజలు మోసపోయారు. ఫస్ట్ మోసం చేశావు, పాపం నమ్మారు, మళ్ళా మోసం చేశారు, మళ్ళీ నమ్మారు, మూడోసారి కూడా మోసం చేశావు. అటు మోడీని కలుపుకున్నావు, ఇటు పవన్ కళ్యాణ్ కలుపుకున్నావు, అందరినీ మోసం చేశావు. వాళ్ళు కూడా మోసపోయారు నేను చూసి. ఇప్పటికైనా మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు చెప్పిన మోసాలను గుర్తుంచుకొని తెలుసుకొని మీరైనా నడుచుకోండి, నిలదీయండి. పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి, నేను నిలదీస్తా అన్నావు, సంతోషం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని నిలదీయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక దయచేసి ఆ పథకాల అమల్లో మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.